భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ పై మాజీ సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. గతంలో ఎర్రబస్సు కూడా రాని చోట ఎయిర్పోర్టు ఎందుకంటూ విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు క్రెడిట్ తమదేనని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, రానున్న ఎన్నికల్లో వైసీపీ మరింత దారుణ ఫలితాలు చవిచూస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చి దుబ్బకండి. ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం అనేది భారతదేశంలో సుమారుగా 100 ఎయిర్పోర్ట్లు ఉంటే ఈరోజు భోగాపురానికి వచ్చిన ప్రసిద్ధి పేరు ఏ ఎయిర్పోర్టుకు రాలేదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు హైదరాబాద్లో ఉండే శంషాబాద్ ఎయిర్పోర్టుకు పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా భోగాపురం విమానాశ్రయం ఈ రోజు జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి అంటే ఆ ఘనత కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిదే. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే లాస్ట్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఇదే భోగాపురము అలా విజయనగరం జిల్లా పర్యటనలో ఒకసారి వీడియోలు అందరూ ఎన్నిక చూడండి. ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్ బస్సు ఎలాగొస్తుందని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దిగజారి మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మరోసారి ఆ పర్యటనలో వచ్చినప్పుడు ఎలక్షన్లలో ప్రచారానికి వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు భూములు అవసరమా, నేను ముఖ్యమంత్రి అయితే ఈ భూమిని అంతా మీకు వెనక్కి ఇప్పిస్తానని చెప్పి ఆయనే మాట్లాడినాడు. అంటే ఆయనకు 1 నాలుగు ఉందో 2 ఉన్నాయి 3 ఉన్నాయి మాకు అర్థం కావడం లేదు. మరొకసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు ఎయిర్పోర్ట్ని ఎవరైతే కట్టారో జిఎంఆర్ సంస్థ కూడా ఆ రోజు ఆ వేదిక పైన ఉన్నారు, జిఎంఆర్ ప్రతినిధులు కూడా వాళ్ళ సమక్షంలో నేనే ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తానని చెప్పినాడు. ఆయన పూర్తి చేసింటే ఆయన పదవీ కాలం ఉన్న 24 వరకు మార్చి 24 వరకు ఏ రోజు ఆయన ఎయిర్పోర్ట్ ఎందుకు ప్రారంభించలేదు? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రధానమంత్రి పైన తర్వాత ఎయిర్పోర్ట్ ఎందుకు పూర్తయిందంటే ఇన్ని ఆయన ఒక క్వశ్చన్కి ఇన్ని ఆన్సర్లు ఉన్నాయంటే ఒకసారి అర్థం చేసుకోవాలా. క్రెడిట్ చోరీ ఏదైతే ఉందో, క్రెడిట్ చోరీ అంటే ప్రజలకు అందరికీ తెలుసు, ఏదో ఒకరెవరో మంచి చేస్తే ఆ పుణ్యాన్నంతా ఎవరో ఇంకా ఒడిసిగట్టుకొని పోయినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం తప్పక ఇది ముమ్మాటికి ప్రజలు నమ్మేది ఇది చంద్రబాబు నాయుడు గారి కృషే. ఈరోజు వైజాగ్ అనే సిటీలో వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది. ఆ పెట్టుబడులన్నీ అక్కడ పెట్టుబడులు పెట్టి సంస్థలు స్థాపించాలన్నప్పుడు అక్కడికి ఎయిర్పోర్ట్ మంచిది ఉండాలి, కనెక్టివిటీ ఉండాలని చెప్పి ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ను కూడా ప్రధానమంత్రి గారు అట్టహాసంగా ప్రారంభించారు. ఇంకా భోగాపురం ఎయిర్పోర్టే కాదు, రేపు వచ్చే 5 నెలల్లో కడపలో కొత్త ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇప్పటికే కర్నూలు ఎయిర్పోర్ట్ పూర్తి చేసుకున్నాం, విజయవాడలో కొత్త టెర్మినల్ రెడీ అవుతుంది, రాజమండ్రిలో కొత్త టెర్మినల్ రెడీ అవుతుంది, కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇవన్నీ చేస్తా ఉండేది చంద్రబాబు నాయుడు గారే. 5 సంవత్సరాలు బటన్లు ఒత్తుతానని చెప్పి ప్రజల యొక్క నడుము వించింది జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటలు నమ్మే పరిస్థితులు ఎక్కడా లేరు. వైసీపీ పార్టీ పని అయిపోయింది. 11 స్థానాల నుంచి దిగజారి 1 స్థానాన్ని తెచ్చుకునే వరకు వారు ప్రజలతో ఇదే విధంగా క్రీడలు ఆడుతూనే ఉంటారు. తప్పకుండా అంతిమ విజయం అయితే మాది, కూటమి ప్రభుత్వంది.